మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఓసై తాగబోతు మొక్కం దానా, నువ్వు మనిషివా మానవ మృగానివే? ఒక్కటే మూతులు రాకుంటా ముద్దులు పెడతాను. ఏయ్ నువ్వు కథలు వాడికే, ముద్దు పెడితే పెట్టించుకో, ముట్టుకుంటే ముట్టించుకో, అర్థమైందా? నాకు అర్థం కాలేదు సార్. ముద్దు పెడితే పెట్టించుకో, ముట్టుకుంటే ముట్టించుకో. మీరు అసలు మనుషులేనానే? ఒకరి మీద ఒకరు పడి బొర్రుకుంటారు, అంత ఆగమాగం చేస్తాలు. ఏమనుకుంటారులే మీరు అసలు? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ఏ గిదంతా కాదే, నువ్వు నన్ను ప్రేమిస్తానవా లేదా? ఒక్కడు చెప్పు. ఛీ, మనం ప్రేమించుకుంటే ఏమవుతుంది? నేను పుట్టింది నా పోరన్ కోసమే, నా అందం మొత్తం నా పోరన్కే, ఎవ్వరికి సొంతం కాదు. అబ్బో, ఓహో నీ అందం పుట్టింది నీ పోరన్కా? అయితే నిన్ను నీ అందాన్ని దేనికి అక్కడ రాకుండా చేస్తా నాగ. అన్నయ్యొచ్చినాడు, ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. రే నీ అవ్వ 3 సంవత్సరాల తర్వాత పోతాను రా నా పోరిని చూడడానికి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది మామ, నాకు ఆ ప్రతిబింబం కళ్ళల్లో మెదలాలరా. నీ కళ్ళు మూసుకుంటా నన్ను అడిగి తీసుకోవు. అరే మామా, నీ గర్ల్స్ హాస్టల్ మొత్తం ఇన్నే ఉన్నదిరా. ఒక్కసారి కళ్ళు తెరువురా, నీకు తెలుస్తుంది. అరే గీ కథలేరా నా దగ్గర పడద్దు అనేది. ఫస్ట్ దాని దగ్గర తీసుకోపో. అరే మామా, ముళ్ళ చాకు మీద పడ్డా, ఆకచ్చి ముళ్ళు మీద పడ్డా, బొక్క పడేది ఆకుకే కదారా? ఆకుకే. ఇప్పుడు గదెందుకు గుర్తొచ్చిందిరా? మరి 2 ఆకులు ఒక్కదాని మీద ఒకటి పడితే ఆకుకు బొక్క పడుతుందారా? అర్థమైన మూతులా చెప్పు. పోర్ల దగ్గర పట్టుకోపోరా అంటే అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావేంద్రా? ఒకసారి అటు చూడరా, నీకే అర్థమవుతుంది. మామ, నీ 2 ఆకులు ఒక్క కాడనే ఉన్నాయి, పోరా. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీక. అమ్మ తోడు, నా పొరలు గీడున్నారేవ్రా? నేను కదే అంటానా. చూద్దాం రా గీడేం చెప్తాను. పోరి నువ్వు ఉంచుకున్నాడు వచ్చి లేవే. ఏం చెప్తారా మీరు? ఏం ఘోరము, ఏం కథ ఇది? గిట్ట తయారైందే మీరంతా. ఏం చెప్తాను అది నేను? మేమేం చేస్తే నీకెందుకురా? నువ్వు దీన్ని చేసినప్పుడు మేమందరం అట్లనే అడిగినావా? అసలు వీళ్ళని కాదు అనాల్సింది, నిన్ను అనాలే. నువ్వు చోట ఈ పోర్లందరూ ఖరాబ్ అవుతాళ్ళు. ఖరాబ్ అయింది దాని వల్ల కాదురా దరిద్రుడా, నీ వల్ల ఖరాబ్ అయినాం మేము. నా వల్ల ఏం ఖరాబ్ అయ్యలు? నేనేం చేసిన? ఏం చేసినావు కాదురా, ఏం చెయ్యలేదో అడుగు. ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు తెలియకుండా దాన్ని వాడుకున్నావు, దానికి తెలియకుండా నన్ను వాడుకున్నావు. మా 4 ఇట్లనే 2 వాడుకున్నావు. మా అందరి తెలియకుండా బయట ఇంకెంత మందిని లవ్ చేసినావు ఏమనికి ఏమరికరా? మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. అయినా ఒక్కరినన్న ట్రూగా లవ్ చేసినావురా నువ్వు? నీ బతుకు జడా, ఎందుకు బతుకుతానరా నీ బతుకు? మా ట్రూ లవ్ గురించి నీకే మెరకనే. అబ్బో, మా ట్రూగా లవ్ చేసినట్టు ప్రపంచాన్ని ఎవ్వరు చేయలేరు తెలుసా? అరే నువ్వు నోరు మురే స్వామి, ఇప్పటికే ఆయన పెంట చాలు. అరే నువ్వు ముందు నుంచి పో. ఏడికే పోయేది? ఏడికి పోయేది? నువ్వు బాగా సంసారం లెక్క మాట్లాడుతున్నావేంది? నువ్వేం కథలు అవ్వలేదా? చిన్నప్పుడు ఎన్ని కథలు పడ్డావే నువ్వు పక్కదానా? 10th ఏమో నరేశాంతం తిరిగినావు, ఇంటర్లో ఏమో రాయశాంతం తిరిగినావు. అంతేందుకే మొన్నటి దాకా పాలంతం తిరిగినావు కదా. అప్ప అవ్వ అప్ప అన్ని చూసుకొని నోరు మూసుకుంటూ ఊకున్నా కానీ ఏమన్నా అన్నానా నిన్ను? నువ్వేమో మళ్ళీ ట్రూ లవ్ అని మాట్లాడుతున్నావు.
అమ్మని గిన్ని కథలు పడ్డావారా నువ్వు? పొట్టిదానివైనా గట్టిదానివే నువ్వు. నువ్వు ఊకోవే, అదేదో తెలిసి తెలియని వయసులో చేసిన. అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడినే నేను ట్రూగా లవ్ చేసింది. వీడి కోసం అన్ని వదులుకున్నానే, అందరిని వదులుకున్నా. కానీ వీడు మాత్రం దీంతో రాసలీలలు చేసిండు తెలుసా? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఫాల్తు మొహపోడు. ఎట్లా చేయబుద్దా నీకు? నువ్వు వాగేనా ఎంగిల్ తిన్నదానా? అదంటే వేరే వాడిని లవ్ చేసిందని మోసం చేసినావు. మరి నేనేం చేసిన నన్ను మోసం చేసినావురా? ఏయ్ నువ్వు నోరు ముయ్యే. నువ్వు మనిషిని ముడతానవానే? ఆడదాంతో ముద్దులు పెట్టుకునే కాకుండా ఇంకేం మళ్ళీ సంసార లెక్క మాట్లాడుతున్నావు? సంసార్ గింసార్ అంటానేంద్రా బాడ్కావు. ఆ రోజు ఏమని చెప్పినావురా? నాకు 20 ఎకరాల భూమి జాగున్నాయి, 10 బంగ్లాలు ఉన్నాయి అని చెప్పినావు. అన్ని తాళాలు తీసుకొచ్చి నా బొడ్లో చెక్కుతాను. అన్ని ఉట్టి మాటలేనారా పాప పోడా? అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నేను నిన్ను మోసం చేసినా నా బాధ నీకు లేదు, కానీ నాకు ఆశలే అన్న బాధ అయితే నీకు ఘోరంగా ఉన్నాయి కానీ. అవునరా, నీ దగ్గర ఆస్తున్నదని అది ప్రేమించింది, దాని దగ్గర ఆస్తున్నదని నువ్వు ప్రేమించినావు. ఇద్దరికి ఒకరికొకరు మోసం చేసుకున్నారు, తేరుబాకులు అయిపోయినాయి. మీరిద్దరికి బ్రేకప్. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? నీ జాగలో నువ్వు బండు, దాని జాగలో అది బంటది. అమ్మ తోడు, దీనికి కూడా నా లెక్కనే ఆశలే అని మా అయ్యకు తెలిసింది అనుకో, అవ్వ నా బొక్కలు ఎరగొడతాడు. వీనికి ఇప్పుడు ఆస్తి లేదు, వీని పెళ్లి చేసుకొని నేనేం చేయాలి? ఇదే మంచి ఛాన్సు. ఏదోటి చెప్పి వీనికి బ్రేకప్ చెప్పాలి. ఎంతకి తెగించారా? మావాడు ఇంకా అత్తలేడేందే, ఫోన్ చేస్తావు. ఇది అవుతుంది. హలో బేబీ, ఒక నిమిషం ఆగానే మళ్ళీ ఎత్తా. హలో హలో బేబీ బేబీ. నా బేబీ నిజంగానే బిజీగా ఉన్నట్టున్నాడే. అబ్బో ఫోన్ చేసి సారీ చెప్తా. నీ మొహం, ఆయన ఫోన్లో ఏం చెప్తావే? ఎదురుగానే ఉన్నాడు, చెప్పు. ఏంది? నా బేబీకి గుడ్డేలు మొక్కపోడా? అవును. ఫోన్ చేస్తే ఇప్పుడు చూడు. మెంటల్ దానా, ఇందాక నుంచి నీతో ఫోన్లో మాట్లాడింది ఈ గుడ్డేలుగానే. చూసినావా? యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. నా జీవితం మొత్తం ముగ్గిపాలు చేసినవురా బండోడా. 3 సంవత్సరాల నుంచి నిన్నారా ప్రేమించింది నేను బండోడా. మంచిగా దిట్టంగా ఉన్నాడు, అత్తడంట్లో ఒంట్లు కొవ్వున్నాడు, వచ్చి తెచ్చిండ్రా బండోడా. నీ ముఖానికి ఒక్కలే ఎక్కువ అంటే 3 కావాలన్నారా బండోడా. ఓ పింకే నా రీతు, మన 3 గట్టెట్లా మోసం చేసిండే వాడు. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మానా నేను డిగ్రీ చదువుకుంటూ మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే. సారీ బేబీ. బేబీ బేబీ అని కూడా నా గుండెల మీద బాబు వేసినావు, బండ చచ్చినాడా. వీళ్ళిద్దరిని మెయింటైన్ చేసుకుంటే నాతో మాట్లాడే టైం ఎక్కడి వచ్చిందిరా నీకు? నీ మీద మన్ను పోసి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అదే టాలెంటే, కాకపోతే ఏడలేనట్టు నా టాలెంట్ మీ ముందే చూపెట్టినా దొరికిన. ఏంట్రా నా బతుకులా అయిపోయింది? దాన్నే ఓదార్చరా, నన్ను ఓదారు. నువ్వు పెద్ద అప్రచుతుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. గట్ల కొట్టిల్లేంది? నువ్వు ఓదార్చు. తప్ప మొగలను ఓదార్వా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఒరే బద్మాషోడా, ఇన్ని రోజులు నా దగ్గర పడ్డ కథలన్నీ చాలు. ఇప్పటి నుంచి నీ జాగాలు నువ్వుండు, నా జాగాలు నేనుంటా. బ్రేకప్. ఏందే బ్రేకప్? ఏందే బ్రేకప్? నాకేం అవసరం లేదు, వీళ్ళిద్దరు లేకుండా ఏం కాదు, నాకు నువ్వు కావాలి అంతే. ఏయ్, పోయి నా ప్రాపర్టీ మీద చేయెత్తానవేంద్రా? కింద బాంబు పెట్టి పేల్తా. మేము ట్రూ లవర్స్, అన్నీ అయిపోయినాయి మాకు. అన్నయ్య పోవడం అంటే ఏంటిది? ముద్దులు కూడా పెట్టుకున్నాం.
మీకంత సీన్ లేదులే. ఏంది మాకంత సీన్ లేదా? ఇప్పుడు చూడు. నిజంగానే ఇచ్చినావా? ఇచ్చినా. ఇప్పుడు కూడా ఇచ్చినా. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఓ పద్మశానా గట్లిస్తానా దానికి ముద్దు? ఏనా నాకు ఇష్టం అడగట్లా కానీ సొల్లు ముద్దు నాకుతాను. ఎంత బుద్ధి లేదు నీకు? ఏయ్ ముద్దులు పెట్టుకుంటే కాదు, 2 రోజులలో పెళ్లి కూడా చేసుకుంటాం. ఏంది మీరిద్దరు పెళ్లి చేసుకుంటారా? ఆడోళ్ళు పెళ్లి చేసుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటాలే? ఎవడికో మెసేజ్ చేయాల్సిన అవసరం మాకేంటిదిరా? మాకు నచ్చింది, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాను. ఏ రితికా, మీరు ఇరుగదా అయి తాగుడు మైకంలో మాట్లాడతారు. చక్క ఇంటి మొక్కన పోదాంపా. మీ అయ్యకి చెప్పినానుకో నీ పంత సాపి ఎత్తాడు. అడులే. ఏయ్ నీకు చెప్తే అర్థమైతే లేదా? మేమిద్దరం ప్రేమించుకుంటాం, పెళ్లి కూడా చేసుకుంటాం. ఇంకొకసారి మా జోలికి రాకు. ఏయ్ పెళ్లి చేసుకుంటారు కరెక్టే, మరి పిల్లలు ఎట్లా కంటారే? అది ఆడోళ్ళతో అయ్యే పని కాదు. మొగోడు కావాలి దానికి. మొగోడు టెస్ట్ చేయించుకుంటాం. ఎంతకు తెగించారా? నీకెందుకురా? మేము పెళ్లి చేసుకుంటాం అంతే. మా జోలికి రాకిగా. నువ్వు ఇటు రావే. అబ్బో రితికా, నువ్వు అట్లా అనకే. నువ్వు అంటే నాకు మస్తు ఇష్టమే. ఏ చాలు, నేనంటే ఇష్టం ఉంటే నన్ను ఒక్కదాన్నే లవ్ చేయాలి. మరి వీళ్ళందరినీ ఎందుకు లవ్ చేసినావు? నేను బాధలు ఉంటే ఇది నన్ను నోదార్చిందిరా, అందుకే ఇదంటే నాకు ఇష్టం. అబ్బో ఏ గవంతా ముచ్చటైందే, పోదాం బయటికి వెళ్ళి సపడేక. బేబీ పోదాం. అట్లా వెళ్ళిపోతా లేవే బేబీ. నువ్వన్న అర్థం చేసుకో. ఇంత కూడా సిగ్గులేదా ఇంకా? ఉన్నోళ్ళందరూ నన్ను వెళ్ళిపోతే ఎట్లా? చిట్టి సారీనే చిట్టి చిట్టి.